ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నిన్న ఒక సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైనా సరే క్వాంటమ్ రీసెర్చ్, క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ నుంచి నోబెల్ ప్రైజ్ సంపాదిస్తే 100 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. దీంతో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, క్వాంటమ్ టెక్నాలజీ మీద దేశవ్యాప్తంగా చర్చ స్టార్ట్ అయింది. డిజిటల్ టెక్నాలజీలో సిలికాన్ వ్యాలీ ఎలాంటి పాత్ర పోషించిందో, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ కంప్యూటింగ్లో అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ అలాంటి పాత్ర పోషించాలని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి క్వాంటమ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే క్వాంటమ్ టెక్నాలజీ మీద ఇంతటి ఆసక్తి ఎందుకు? క్వాంటమ్ టెక్నాలజీ అనేది నెక్స్ట్ ఫ్రాంటియర్ ఇన్ కంప్యూటింగ్ పవర్. కంప్యూటింగ్ పవర్లో టాప్ స్పీడ్ అనమాట ఇది. ట్రెడిషనల్ కంప్యూటింగ్ పవర్తో ఏదైతే ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేస్తామో, క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్తో చాలా తక్కువ టైంలో, ఉదాహరణకి ట్రెడిషనల్ కంప్యూటింగ్ పవర్తో కొన్ని వందల గంటలు పట్టే పని క్వాంటమ్ కంప్యూటింగ్తో కొన్ని నిమిషాలు చేసేయచ్చు అనమాట. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆ కంప్యూటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా క్వాంటమ్ బిట్స్ రూపంలో చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఎంత పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా సరే చాలా ఫాస్ట్గా చేయగలదు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో.